అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు జాతీయ నేషనల్ లోక్ అదాలత్కి మీరందరూ ఇచ్చేసినందుకు ఐ వెల్కమ్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. Especially I thank all the advocates who have come forward to settle the matters. I know that when the parties doesn't turn up for settlement, how difficult it is for an advocate to understand, to make them understand and then make them settle the matters. అండ్ మీ అందరికీ తెలిసిందే, ఒకసారి సెటిల్మెంట్ అవ్వడం వల్ల మీకు అంటే పార్టీస్కి టైం అనేది సేవ్ అవుతుంది. దీనివల్ల నష్టం అనేది అయితే ఎవరికీ ఉండదు. ఒక 10 సంవత్సరాల పాటు కోట్ల చుట్టూ తిరిగి తర్వాత మీరు సెటిల్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏ అమౌంట్ అయితే మీరు అనుకుంటారో ఆ అమౌంట్ 10 సంవత్సరాల తర్వాత వచ్చి 10 సంవత్సరాలు మీరు కష్టపడే కన్నా కూడా మరి ఇమీడియట్గా ఈరోజే తీసుకొని ఈ అమౌంట్ని మీరు జాగ్రత్తగా ఒక బ్యాంక్లో వేసుకొని వచ్చే ఇంట్రెస్ట్ తోటి మీరు కేర్ఫుల్గా జీవితం గడిపితే మీకు ఎంతో టైం సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ గడిపే టైం ఇంకేదైనా ఇంకొక బిజినెస్ కానీ ఇంకొక ఉద్యోగం కానీ ఇంకొక విధంగా మీరు ఆ టైంని స్పెండ్ చేయగలిగితే మీరు ఇంకా అమౌంట్ మీరు మీ అంతటా మీరుగానే సంపాదించి ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. మరి అది అర్థం చేసుకొని ఆ రకంగా సెటిల్ చేసుకున్నారు. ఇక్కడ ఈ ఎంవిఓపి 12/24 ఇది ఒక యాక్సిడెంట్ ఓపీ. భర్త చనిపోయారు. భర్త చనిపోయిన తర్వాత ఆయన భార్య, కొడుకు, మైనర్ బాయ్ 10 సంవత్సరాల బాలుడు, మరి వాళ్ళు 30 లక్షలకి క్లెయిమ్ వేసుకున్నారు. కంపెనీ వారు మరి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. విచ్ కంపెనీ? ఫ్యూచర్ జనరలియా కంపెనీ వాళ్ళు దే హ్యావ్ ఫ్యూచర్ జనరలియా ఇండియా టోటల్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ కంపెనీ వాళ్ళు మరి వాళ్ళ పార్టీస్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడి 11 లక్షలకి సెటిల్ చేసుకున్నారు. అమ్మ భాగ్యలక్ష్మి గారు, మీరు రండమ్మ. ఈరోజు ముందుకొచ్చి లోకాయుక్త కేసు డిస్పోజ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సిద్దిపేట డిస్టిక్లో వచ్చి 6 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా జడ్జి గారి బెంచ్ సాయిరామదేవ్ గారు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టుకు సంబంధించిన కేసులు, అలాగే ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టుకి సంబంధించిన కేసులు ఆ బెంచ్లో పరిష్కరించబడతాయి. దానికి జనార్దన్ రెడ్డి గారు మెంబర్గా ఉంటారు. అలాగే ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకి సంబంధించినవి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కోర్టులో నేను మరియు ఆత్మారాం అడ్వకేట్ గారు కలిసి పరిష్కరిస్తాము. అలాగే అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకి సంబంధించిన కేసులు వచ్చేసి అడిషనల్ సబ్ జడ్జ్ మిలింద్ కామ్డే గారు అలాగే శ్రీడి మల్లికార్జునరాజు గారు కలిసి పరిష్కరిస్తారు. అలాగే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించిన కేసులు, అలాగే ప్రీ లిటిగేషన్ కేసులు ఏవైతే సైబర్ క్రైమ్కి సంబంధించి సిద్దిపేట జిల్లాలో ఉంటాయో అవన్నీ కూడా చంద్ర మేడం అండ్ కృష్ణమోహన్ అడ్వకేట్ గారు పరిష్కరిస్తారు. అలాగే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి సంబంధించిన కేసులన్నీ కూడా శ్రావణి యాదవ్ గారు అలాగే సిహెచ్ సరిత అడ్వకేట్ గారు పరిష్కరిస్తారు. అలాగే దుబ్బాకకి సంబంధించి ఉన్న కేసులన్నీ కూడా, అలాగే పిఎల్సీ కేసెస్ ఏవైతే సైబర్ క్రైమ్కి సంబంధించి ఉంటాయో దుబ్బాకి సంబంధించినవన్నీ కూడా కుమారి తారిణి గారు జూనియర్ సివిల్ జడ్జ్ అలాగే శ్రీ సిహెచ్ నాగరాజు అడ్వకేట్ గారు కలిసి పరిష్కరిస్తారు. ఇవే కాకుండా హుస్నాబాద్లో కూడా ఒక ఎమ్మెల్యేసీ బెంచ్ ఉంటుందండి. అలాగే గజ్వెల్లో కూడా ఒక బెంచ్ ఉంటుంది. హుస్నాబాద్ గజ్వెల్కి సంబంధించిన కేసెస్ అక్కడ వెళ్ళి పరిష్కరించుకోవచ్చు. సో మీరందరూ బాగా కేసులు చేసి ఇలాగే మాకు సహకారం అందజేయాలని కోరుకుంటూ ఇప్పటిదాకా 3,000 కేసులు పరిష్కరిస్తారని అనుకుంటున్నాము. ఈరోజు ఇంకా పెరిగాయి 4,000-5,000 కావాలని ఆశిస్తూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.